सर्वोत्तम अजेयम दशो दिशाए ये स्वर्ग था। की पताका सदायु गगनचू में अश्वदो और सूर्यदेव मिल। ముందుగా మన మీటింగ్ ని ఒక ప్రార్థనతో ప్రారంభిద్దాం. పరబ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంధామ పరం జ్యోతి పరాత్మ. స్వామి మీటింగ్ బాగా ఈరోజు చూడు స్వామి. మరి ముందుగా మనం మొదలు పెట్టినట్లయితే మరి మన వైస్ ప్రెసిడెంట్ గారికి చిటికలు, మరి ఆ విధంగా చూస్తే మన ఎస్ట్ గారికి డబుల్ చిటికలు, అలాగే ఈ మా వేడుక చూడడానికి వచ్చిన మరి మీ అందరికీ ధన్యవాదాలు. మీకు చిటికలే కావాలా? ఓకే, చిటికలు. ఆ ఎడమ వైపు ఉన్న మన నా ఎడమ వైపు ఉన్న పల్లెల దేవుడు, నా కుడి వైపు ఉన్న కట్టప్ప. నీ పేరేంటి నాన్న? అమరేంద్ర బాహుబలి. రే చూడడానికి కాల్కెలా ఉన్నా, నువ్వు పలాలు తేవట్రా, పోబేటి. ఇంతకీ నా ప్రియతమ తమ్ముడు బల్లాల దేవుడేడి? బల్లాలా కట్టప్ప మామ కూర్చో. సిగ్నేచర్ నా వెపన్ చూస్తావా? సరే చూడు. తప్పదు ఏది రైట్ నువ్వు వచ్చి వాడేది పెడితే ఎప్పుడు పడుకుపోతాను నీ నాలుగా. ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది, ఏ తల్లికి పుట్టాడో పట్టుకునేట్టు మీటింగ్ పట్టుకుని చేయి మీటింగ్. కట్టప్ప అన్యాయం ఏం కాదు. ఏంటి పట్టుకోలేదేంటి? కట్టప్ప ఎందుకు ఎవరైనా తీసుకొచ్చావేంటి? ఒక అరుంధతి, ఒక చంద్రముఖి. ఎక్కడ కూడా అమ్మలేదు నీకు. బాలా ఎందుకు నీ పరిస్థితి ఏంటి? నాతో విక్రమ్ రాథోడ్ మరియు రోబో. అబ్బో నువ్వెవరిని తెచ్చావు? మండం తెచ్చాడు. కట్టప్ప నీ ప్లేట్ తీసి పక్కన పెట్టుకోవచ్చు. ఎందుకు? నా సిగ్నేచర్ వెపన్ పక్కన పెట్టాను. కమిటీగా మోస్తూనే మీటింగ్ కండక్ట్ చేయాలా? చెయ్యి. సరే ఒక పని చేస్తా, నా వెపన్ సంగతి నేను చూసుకుంటా, మీటింగ్ సంగతి నువ్వు చూడు. నేనా? ఎవరు చేస్తాడు? తింటూ చెయ్యి. అలా అయితే ఓకే. అయితే ఉండు. నేను కూర్చున్నానండి. అంటే నువ్వు నుంచున్నావు, అందరం నుంచుంటారు ఇక్కడ. నేను ఇంకా నుంచుందే. ఓ నువ్వు నించున్న ఒకటే కూర్చున్న ఒకటే కదా. ఏది ఇదేనా చదివాల్సిందే? మళ్ళీ అయితే నీకోసం పోషణ విషయం రాస్తారు. సరే ఇదిగో మా పాపలు అబ్బాయిలు, మీరు కూడా మాకు మళ్ళీ ఇలాగే కోఆపరేట్ చేసుకుంటూ పోవాలా. ఏం కోఆపరేట్ చేయాలి? అందరూ కామ్గా ఉండాలా. బాబు వచ్చిన వాళ్ళు మీ సినిమా మొత్తము భోజనం టైంలో చెప్తురు, కానీ ఇప్పుడు మాత్రం మీరు నుంచి ఎత్తండి. అవతల అసలే టైం నొక్కు పోతుంది. అలాగే బాబు మీటింగ్ అవుతున్నంత సేపు మీవన్నీ సైలెంట్ లో పెట్టండి. ఏమా సైలెంట్ లో పెట్టండి, ఎప్పుడు బయటకు వెళ్ళడానికి వీల్లేదు. అలాగే ఇంకోటి, మనకి జ్ఞానోదయం చేయడానికి నువ్వేనా కాల్ చేస్తుంది? అలాగే మనకి జ్ఞానోదయం చేయడానికి ఇప్పుడు చిడతలు అప్పారావు వస్తున్నారు. ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చిడతలు అంటే చిడతలు. ఆహా, ఈ వారం మన చిడతల అప్పారావు చాలా బాగా చెప్పారు. ఇప్పుడైతే మాత్రం మరి మన బలాల దేవుడు
నేర్పుగా చాలా బాగా మాట్లాడతారు. మీరందరూ ఓపిక వినండి. ఇడ్లీ 20 రూపాయలు, దోశలు 40 రూపాయలు, పూరి 50 రూపాయలు. బాబు అది హోటల్ మెనూ. ఓకే, మీటింగ్. ఈ వారం 4 సినిమాలు రెడీ ఉన్నాయి రిలీజ్కి. 2 అత్తారింటికి వెళ్ళాయి, మిగతా 2 సెన్సార్లో ఉన్నాయి. సినిమా టికెట్ల కన్నా పాప్కార్న్ రేట్లు ఎక్కువ ఉన్నాయి. పైరసీ సినిమాలు చూసేస్తున్నారు అంతే. ఇప్పుడు మన కట్టప్ప సినిమా ఖాతాలు చెప్తారు మీకు. మరి వచ్చే 6 వారాలు అయితే మాత్రం మనకి కొత్త సినిమాలు ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నాయి. ముందుగా 1వ వారంలో గుడి అంకనా స్వామి, 2వ వారంలో మామగారికి దారేది, 3వ వారంలో అయితే మాత్రం 30 సెకండ్లు, 4వ వారంలో పెళ్లి పెటాకులు, 5వ వారంలో పిడకల కాపురం, 6వ వారంలో ఇది రెఫరల్ కాల్. మరి ఈ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కాబట్టి ఎవడు గుమ్మడికాయ ఆడే తెచ్చుకోవాలి. గుమ్మడికాయ తెచ్చుకునే పక్షంలో మరి మా వాళ్ళందరూ కూడా డబ్బులు ఇస్తే గుమ్మడికాయలు మేమే కొంటాం. అలాగే తడికాయలు కదా బహుమతి అయితే మాత్రం అది కూడా మీరే తెచ్చుకోవాలి. లేకపోతే మాత్రం మరి మీరు సినిమా రిలీజ్ చేసినా చేయకపోయినా బహుమతి మాత్రం మీరే తేవాలి. ఇది పక్కన పెట్టి ముగించు. అంతా మరి నా ఛానల్ చెప్పిస్తారు. ఇప్పటివరకు మీరు చూసింది మా బాహుబలి ద బిగినింగ్. ద కన్క్లూజన్ చూడాలందా? అయితే 6 months వెయిట్ చేయండి. ఓకేనా? ఓకేనా? ఓకే, కొట్టించారు బా. దా